9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి భీమ్గల్ మండలంలోని నింబచల పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు। బీజేపీ పట్టణ అధ్యక్షులు యోగేశ్వర్ నరసయ్య మరియు ధర్మకర్త నంబి పార్థసారథి రాకేష్ రెడ్డిని ఆహ్వానించి దర్శనానికి తీసుకుని వెళ్లారు। శాస్త్రయుక్తంగా స్వామివారికి అర్చన చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు। దర్శనం అనంతరం కార్యకర్తలతో కలిసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు। మీడియాతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు। ఇటు కార్యక్రమంలోని పట్టణ అధ్యక్షులు యోగేశ్వర్ నరసయ్య, ఉప్పాల నవీన్, బోణికే రజనీకాంత్, కనికరం మధు, ఆర్ఏ రవీందర్, సంధ్యారాజ్, పతాని ప్రవీణ్, నామాల వెంకటేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు। కొంచెం బ్యాక్ రెడీ నా దగ్గర రెడీ ఇట్లా ఇట్లా శ్రీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా 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 లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా చిన్నప్పటి నుంచి పవిత్రంగా వచ్చే లింబాద్రిగుట్ట అనే లింబగిరి గిరులలో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా, అది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చి ఇంత అపూర్వమైన స్వాగతం ఇక్కడున్న బీజేపీ శ్రేణులు, ముఖ్యంగా ఇక్కడున్న పండితులు కానీ ఒక ఘన స్వాగతం పలికి ఒక దైవ దర్శనం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి। ముఖ్యంగా ఇక్కడ ధర్మం గురించి ఈ మధ్యనే మాకున్న రాజకీయ క్షేత్రంలో కూడా ధర్మానికి సరైన సహకారం దొరికింది। త్వరలో కూడా అన్ని రకాల ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం రాజకీయ వ్యవస్థలో ఎవరైతే అధికారం సాధించాలో సాధించి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ సెక్రటరియట్ మీద భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయ జెండా ఎగిరేసి మా శాసనసభ్యులందరం కలిసి ఈ జిల్లాకు చెందిన ఏడుగురు శాసనసభ్యులు, తెలంగాణ మొత్తంలో 88 మంది శాసనసభ్యులను కలిసి అందరం వచ్చి కలిసి దర్శనం చేసుకుంటాం, దర్శనం చేసుకున్నామని ఆ నరసింహస్వామిని